మీకు వీలుంటే మాత్రం ఈ వీడియోని ఒక ఫోటోతోటి చేయండి, బాగుంటుంది. వీలుంటే ఫోటో క్లిప్ అయినా వీడియో క్లిప్ అయినా ట్రై చేయండి. ఒకసారి చూద్దాం ఈ వీడియో ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీలుంటే ఒకటే ఫోటో పెట్టండి, చాలా సూపర్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే నేను ఒక 3-4 ఫొటోస్ అయితే యూజ్ చేసిన. మీరు ఒకటే ఫోటో పెట్టండి, ఓకేనా? ఎందుకంటే దీంట్లో మీరు యాంగిల్ చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది, చేంజ్ చేద్దాం మనం. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే చేసుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి చాలు, ఓకేనా? ఫస్ట్ అయితే మీ దగ్గర అసలు అలర్ట్ మోషన్ యాపే లేదని అనుకుంటే లేటెస్ట్ వర్షన్, వీలుంటే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి. 3 డాట్స్ పైన 3 డాట్స్ ఉంటుంది, నేను చూపిస్తలేను కానీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి పైన సెర్చ్ ఉంటుంది, ఓకే? అందులో అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేయండి, అక్కడ ఒకటి వస్తుంది. అది మీకు ఏమొస్తుందో అది మీరు నేను మొత్తం డీటెయిల్గా చెప్పాను, అర్థం చేసుకోండి. అక్కడ నుంచి మీరు యూజ్ చేయండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ఎఫెక్ట్ మీకు అలాగే ఉంటుంది, ఉచితంగా ట్రై చేయండి, ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఫాంట్ ఏం లేదు కాబట్టి ఫాంట్ మీరు ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డిస్క్రిప్షన్లో మాత్రం ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, XML కూడా ఉంది. XML యూజ్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే సాంగ్ ఇస్తాను కాబట్టి సాంగ్ పెట్టుకోవచ్చు మీరు, ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఇదే ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసిన, ఓకేనా? ఫస్ట్ అయితే మనకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఇది ఫ్లిప్ ప్లేయర్ యానిమేషన్ పెట్టాను. ఇది మీకు ఇక్కడ చూడండి, ఈ యానిమేషన్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీకు పాత వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఫ్లిప్ ప్లేయర్ అని సెర్చ్ చేస్తే ఇది మన ఫోటోని ఫ్లిప్ అయితే చేస్తుంది. వీలుంటే మీరైతే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కింద +2 మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేస్తున్నా. ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరిపి ఫోటోని కిందికి తీసుకొస్తున్నా. కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. ఈ ఫోటోలో ఫేస్ ఏదైతే ఉందో అది కొంచెం బ్లాక్గా ఉంది. దీన్ని నేను ఎక్స్పోజర్ యాడ్ చేస్తాను. ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ఉంటుంది. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ యాడ్ చేసేయండి. కొంచెం ఎక్కువ పెడుతున్నాను, కొంచెం బ్రైట్నెస్ బాగా ఉండాలని. ఓకే, చూద్దాం. ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే వదిలేసేయండి, ఓకే? దీనికి బార్డర్ అండ్ షాడో కూడా ఉంటుంది, మీకు నచ్చకపోతే అది రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఉంచండి, ఓకేనా? ఇప్పుడు సేమ్ ఫోటో మీరు ఏదైతే ఇంతకుముందు యాడ్ చేశారో అదే ఫోటోని ఒక PNG ఫోటో తీసుకోండి. దీనికోసం మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక యాప్ అయితే ఉంది, అందులో నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఓకే? ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను చూడండి మీరు. ఈ ఫోటో ఏ ఫోటో అంటే ఈ ఫోటో అనుకుంటా. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ చేద్దాం, ఓకే? సేవ్ అయితే చేసేద్దాం, ఓకే? సేవ్ అయితే చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఆ PNG సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మన PNG ఏదైతే ఉందో అది రీప్లేస్ పెడదాం. రీప్లేస్ పెడితే PNG సరిగా సెట్ కాదు, ఓకే? ఇక్కడ చూడండి, కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసి ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి, కొంచెం ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా చేద్దాం. చూడండి, ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటో, ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోనే ఇక్కడ మీరు యాడ్ చేయాలి. ఈ ఫోటో అనుకుంటా ఇలా. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 అయితే ఒక ఫోటోనే ఉంటుంది ఇక్కడ. ఈ ఫోటోని రీప్లేస్ పెట్టారు కదా, ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి బీట్ మార్కర్కు చూసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ ఫోటోని అయితే మనమైతే చేంజ్ చేద్దాం, ఓకేనా? చేంజ్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనకు మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం మిర్రర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి చాలు. అంటే ఒక ఎఫెక్ట్ ఇక్కడ నుంచి వస్తే ఇంకో ఎఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది, అంతే. తర్వాత ఇవే ఫోటోని కాపీ పేస్ట్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.